నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చుగా ఉంటుంది. అలానే 3 రాజ్యపూజ్యం 6 అవమానంగా ఉంటాయి. అంటే 36, 55. అంటే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి 5 ఆదాయం 5 ఖర్చు, 3 గౌరవం 6 అవమానం. ఎలా ఉండబోతుంది అంటే, గురువు ఈ సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగాను, అలానే తదుపరి ఈ సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా ఉంటాడు. అంటే లోహమూర్తిగా ఉంటున్న శని వచ్చే సువర్ణమూర్తి, రాహుకేతులు కూడా లోహమూర్తులుగా ఉంటారు. అయితే ఈ రాశికి ఈ వారం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని రంగాల వారికి వృద్ధి చెందటం ఒకటి, అలానే మంచి వృద్ధి, విద్యార్థులకు ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండటం జరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి, నూతన వ్యాపారాల వృద్ధి, అలానే ఉద్యోగస్తులకు అనుకూలమైన చోట ట్రాన్స్ఫర్ కావటం, అధికారుల చేత మన్ననలు పొందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవసాయ రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహస్థితి విషయానికి మనం ముందుగా వెళితే, మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 30వ తారీఖు వరకు లాభస్థానంలో గురువు, తర్వాత వ్యయస్థానంలోకి గురువు రావటం, అలానే వీళ్ళకు వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే దశమ స్థానం రాహు యొక్క సంచారం. ఇంకా రవి, బుధ, శుక్రగ్రహాలు ప్రతి నెల మారుతూ ఉంటాయి. 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాయి. అలానే కుజుడు 45 రోజులకు పాటు మారుతూ ఉంటాడు. మరి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి యొక్క ఫలితాలు చూస్తే, మిథున రాశి వాళ్ళకి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్న స్థలానికి వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఇబ్బందికరమైన వాతావరణం లేదు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. నూతన వ్యాపారాల ద్వారా కూడా మంచి లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే శ్రమకి తగ్గ గుర్తింపు వస్తుంది. మంచి ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ వివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్తికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి కదా, వివాదాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలే జరుగుతాయి. అంటే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు అవుతుంది. దానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, నవమ స్థానంలో శని యొక్క సంచారం, దశమంలో రాహు, మిగతా గ్రహాల యొక్క కలయిక కూడా ఉంటుంది, కాంబినేషన్ అనేది. దానివల్ల ఆదాయం అనేది మెరుగవుతుంది. ఆదాయం మెరుగైనా కూడా డబ్బు అనేది అసెట్స్ రూపంలో మారిపోతుంటుంది. అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం, వ్యవసాయ భూమి కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఒకటి, కొన్ని శుభవార్తలు, వ్యవహారాలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, ధనవృద్ధి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మిత్రులతో శుభ కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొనే అవకాశం, రాజకీయ వృద్ధి, వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం. అతి ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టుకోకూడదు వ్యవసాయదారులు. అలానే కొన్ని పూర్వపు సమస్యలు కొన్ని ఉంటాయి, పాత రోజుల్లో ఉండే సమస్యలు, ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలను కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. సంతానం ద్వారా సుఫలితాలు జరుగుతాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకు మటుకు కొంత వివాహాలు అనేవి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గృహంలో ఆనందము, ఆశయ సిద్ధి, అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సర్వకార్య విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ ఉండటం, అన్ని పనులలో కూడా కొంత శుభ ఫలితాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొంత ఆరోగ్యపరంగా కొంత నలత ఉన్నా ఆరోగ్యం గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, అలానే బీపీ, షుగరు ఉన్న వ్యక్తులకు కూడా కొంత అనుకూలమైన ప్రయత్నాలు అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే, గ్రహస్థితి మనం ఆలోచన చేస్తే కొంత గురువు యొక్క బలం ఏప్రిల్ 30 వరకే ఉండటం, తర్వాత వ్యయస్థానంలోకి వెళ్ళిపోతాడు గురువు. గురువు సహజంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మనం ఆర్థిక పరంగా పొదుపరి కావాలి ఇక్కడ. అంటే ఎంత డబ్బు వచ్చిందో అంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవటం మంచిది కాదు. అలానే స్త్రీ వల్ల కూడా అనుకోని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కొంత ద్వితీయార్థంలో కూడా కొంత ఉపశమనం ఉన్నా కూడా విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇలా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా గురువు వక్రగతి, అంటే గురువు ఈ వక్రగతులు త్యాగాలు ఇవన్నీ జరిగినాయి. గురువు శని అంటే త్యాగము వక్రగతి రెండు జరుగుతుంటుంది. రెండు జరగటం వల్ల అక్టోబర్ నవంబర్ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం, మనీపరంగా కూడా శ్రద్ధ వహిస్తే మంచిది. అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్యం, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అతివేగం లేకుండా చాలా కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, వీళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలానే చదువు విద్యాభంగం కాకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందనంటే కొంత ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ వరకు బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఇయర్ చాలా జాగ్రత్త ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ మిథున రాశి వాళ్ళకి. అలానే మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 9వ స్థానంలో శని, భాగ్యంలో శని. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏదో ఒక రకమైన వస్తువులు కొనుగోలు చేయటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి, కానీ కొంత మనశ్శాంతి లోపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వృధా ప్రయాణాలు, కొంతవరకు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆ స్త్రీ వల్ల కూడా కొంత అనుకోని సమస్యలు. వ్యాపారం అని నూతన వ్యాపారాలు చేయకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. పరిస్థితులు ఏంటంటే క్రమంగా చక్కబడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల రాజకీయ రంగం వాళ్ళు కూడా అధికంగా పెట్టుబడి డబ్బులు పెట్టకూడదు. సినిమా రంగం వాళ్ళు కూడా అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా కొంత అనవసరంగా నష్టపోయే స్థితి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి గౌరవ ప్రతిష్టల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంతమంది పిలిచి పలకరిస్తారు, అంటే పిలిచి పలకరిస్తే కానీ తెలుస్తుంది కదా అంటారు. అంటే పిలిచి పలకరించే వాళ్ళు చాలామంది ఉంటారు, అనవసరంగా వెళ్ళేవాళ్ళని. వాళ్ళు కోర్టు వాళ్ళు, అడ్వకేట్స్ వాళ్ళు పిలిచి పలకరిస్తారు ముద్దాయిల్ని ఉన్న కేసుల్లో. కానీ మనం పిలిచి పలకరించాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆ పిలిచి పలకరించడం వల్ల కూడా కొంత నష్టం జరగటం. అంటే ఒక సామెత ఉంటుంది, కాలు కడగనేలా అడుసు తొక్కలేనా అన్నట్టుగా. అనవసరంగా బురదలో దిగటం ఎందుకు? మనం బురదలో దిగి వాడి చేత తెన్నించుకున్నట్టుగా చెప్పు దెబ్బలు తిన్నట్టుగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంచాలి. లౌకిక జ్ఞానంతో వెళ్ళాలి. అంటే లౌకికమే పరమార్థం వీళ్ళకి. లౌకిక జ్ఞానంతో వెళ్ళి ముందుకు వెళ్తేనే మంచిది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు గురి కాకుండా చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? వీళ్ళు తప్పకుండా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అని ఓం నమస్య పంచాక్షరి. అలానే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పఠనం చేయాలి. అలానే నవగ్రహ శాంతి ప్రక్రియలు, నవగ్రహ యొక్క ప్రదర్శనాలు, భయమాందోళన పోవడానికి ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనాలు చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుజీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.